హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి. కూరలో వేసిన కరివేపాకైతే తీసేస్తారేమో కానీ ఇలా పచ్చడి చేసి పెట్టారంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. ముందుగా కరివేపాకు తీసుకొని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని తడి పోయే వరకు ఆరపెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఆరపెట్టుకున్న కరివేపాకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే మొత్తం కరివేపాకంతా వేసిన తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే చిక్కటి చింతపండు రసాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆవాలు, జీలకర్ర ఇంకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వీటిని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి పొడి చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలోకి పచ్చడికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా చూసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వండి. చూడండి, ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకొచ్చే వరకు చూసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, లేదంటే వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోండి. ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలా కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. కరివేపాకుతో ఇలా చేసుకొని తినడం వల్ల హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.